డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక అసాధారణ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. ఆయన కేవలం ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు, భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రాంకి ఫౌండేషన్ వేసిన విజనరీ. ఆగస్టు 12, 1919లో జన్మించిన ఈ మహనీయుడు కేవలం 28 సంవత్సరాల వయసులోనే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని స్థాపించాడు. సారాభాయ్ గారి కల చాలా సరళమైనది కానీ రెవల్యూషనరీగా ఉంది. ఆయన అనుకున్నారు, భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీకి స్పేస్ ప్రోగ్రాం ఎందుకు అవసరం? ఆ సమయంలో చాలామంది దీనిని లగ్జరీ అని అనుకున్నారు. కాని ఆయన దూరదృష్టి వేరుగా ఉంది. కమ్యూనికేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ శాటిలైట్స్ ద్వారా పాజిబుల్ అని ఆయన గ్రహించాడు. నవంబర్ 21, 1963 ఈ రోజు భారత స్పేస్ హిస్టరీలో గోల్డెన్ లెటర్లతో రాయాలి. తుంబాలో మొదటి రాకెట్ లాంచ్ అయింది. కేరళలోని ఈ చిన్న ఫిషింగ్ విలేజ్ నుండి భారతదేశం స్పేస్లోకి మొదటి అడుగు వేసింది. ఆ రాకెట్ చాలా చిన్నది, కాని దాని సిగ్నిఫికెన్స్ అపారమైనది. ఆలోచించండి, ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు, కాని సారాభాయ్ గారి డిటర్మినేషన్ ఉంది. ఆయన నాసాతో మాట్లాడి సైట్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేశాడు. రూరల్ ఇండియాలో ఎడ్యుకేషన్ కోసం శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేయాలని అనుకున్నాడు. 1971 డిసెంబర్ 30లో ఆయన మరణించినప్పుడు ఆయన కల అర్థంగా మిగిలిపోయింది. కాని ఆయన ఫౌండేషన్ మీద ISRO నిర్మించబడింది. టుడే మనం మార్స్ మిషన్లు, చంద్రయాన్ మిషన్లు చూస్తున్నాం. అవన్నీ సారాభాయ్ గారి విజన్ యొక్క కంటిన్యూయేషన్. ఆయన లెగసీ కేవలం రాకెట్స్ మరియు శాటిలైట్స్లో మాత్రమే కాదు, సైంటిఫిక్ టెంపర్, ఇన్నోవేషన్ స్పిరిట్ ఇవన్నీ ఆయన మనకు అందించిన గిఫ్ట్స్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలవడం కేవలం టైటిల్ కాదు, అది ఆయన కాంట్రిబ్యూషన్కి జెన్యూయిన్ రికగ్నిషన్.